పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 33వ సామాన్య ఆదివారము సోమవారం రోజున ఇదిగో సువిశేష పట్టణాన్ని వింటూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు పుట్టి గుడ్డివానికి చూపును దయచేస్తూ ఉన్నాడు. ఎలా ఈ యొక్క చూపును ఆ యొక్క వ్యక్తి పొందుతూ ఉన్నాడు అంటే, క్రీస్తు ప్రభు ఆ దారిన వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగో విడిచిపెట్టబడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు అడుగుకుంటూ ఉంటూ ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఆయన అక్కడ కూర్చుని ఇదిగో అడుగుకుంటూ ఉండగా, ఎవరైనా ఏమన్నా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా క్రీస్తుని గురించి మాట్లాడుకోవడం, క్రీస్తు చేస్తున్నటువంటి అద్భుతాల గురించి చెప్పుకోవడం విని, ఇదిగో ఈ యొక్క పుట్టి గుడ్డివాడు ఆ దారిన వస్తున్నటువంటి క్రీస్తుని పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా అని. అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా ఈయనను ఖండిస్తూ ఉన్నది. అరవవద్దు, మాట్లాడవద్దని ఇదిగో ఆయనకు అడ్డగిస్తూ ఉన్నారు. అయినను క్రీస్తు ప్రభు తన ఎడల ఏదో గొప్ప కార్యం చేయబోతాడనేటువంటి తలంపుతో మరొకసారి పిలవడం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గుడ్డివాని యొక్క పలుకులను ఆలకించినటువంటి దేవుడు తన యొక్క శిష్యులను పంపించి అతనిని పిలువుడు అని ఇదిగో ఆ గుడ్డివారిని పిలుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతటి చక్కటి సువిశేషం ఈరోజు మనకి ఏం అర్థాన్ని ఇస్తూ ఉన్నది? ఇదిగో క్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడిని పిలవడం ద్వారా, గుడ్డివాడు క్రీస్తు ప్రభువును అర్థించడం ద్వారా గుడ్డివాడి జీవితంలో జరిగినటువంటి స్వస్థతను మనం చూస్తూ ఉన్నాం. నీకేమి కావాలి అని క్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు, ఇదిగో నాకు చూపును దయచేయము అంటున్నాడు. ఈరోజు సువిశేషంలో ప్రభు ఆ గుడ్డివానికి చూపును దయచేస్తున్నట్లు మనం వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మనము కూడా ఆ గుడ్డివాని వలె ఉన్నామేమో ఈ సమాజంలో, ఈ లోకంలో. ఆత్మీయ జీవితంలో గుడ్డితనం కలిగి ఉన్నామేమో, విశ్వాసం నిస్మత కూడా లేదేమో. ఈరోజు ఆ గుడ్డివాణిని పోలి మనము కూడా ప్రభువుని పిలవడానికి, ప్రభుని అర్థించడానికి, ప్రభు సహాయం కోరడానికి ఇదిగో ఆ గుడ్డివాని వలె ప్రభు నుండి ఆ స్వస్థతను చూపును పొందుకున్న రీతిగా మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కనువిప్పు కలిగి దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు యొక్క కృప మనకు కలగాలని ప్రార్థించే అవకాశాన్ని నాటి సువిశేష పట్టణం ద్వారా తల్లి శ్రీ సంఘం మనకు అనుగ్రహిస్తున్నది. చూడండి ప్రియమైనటువంటి దేవుని ద్వారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు పిలిచి స్వస్థత పరుస్తూ ఉన్నాడో తనకున్నవన్నీ కూడా వదిలిపెడుతూ ఉన్నాడు. తన పై వస్త్రములను, తను యాచకత్వం చేయడానికి ఉపయోగిస్తున్న వస్తువులను ప్రతిదీ కూడా వదిలిపెడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు ప్రతి రోజు పిలుస్తూనే ఉన్నాడు. ప్రతి దివ్య బలి పూజలో, ప్రతి వాక్యం ద్వారా ఆయన పలికే ప్రతి వాక్కుతో మనం పిలుస్తూ ఉన్నప్పుడు ఏమి మనం వదిలిపెడుతూ ఉన్నాం? ఎలాంటి స్థితిలో ఉండి ప్రభువు పిలిచినప్పుడు ఏమి మనం వదిలిపెట్టి ఆయనను అనుసరిస్తూ ఆయన యొక్క స్వస్థతను పొందుతూ ఉన్నాం? ఆయన మహిమను చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మహిమను మనకును, మన కుటుంబానికి, మన సమాజానికి, మన సంఘానికి ఏ విధంగా చూపిస్తూ ఉన్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున